నెల్లిమర్లకు సంబంధించి ఎమ్మెల్యే అక్కడ జనసేన మాధవి, అక్కడ తెలుగుదేశం వాళ్ళకి ఆమెకి మధ్యన విభేదం మళ్ళీ తాజాగా మండల పరిషత్ దగ్గర జరుపుకొచ్చింది. అదే సందర్భంలో కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్ళినప్పుడు ఆదోని దగ్గర ఈయన మంత్రి వెళ్ళినటువంటి సందర్భంలో, నిమ్మల రామానాయుడు వెళ్ళిన సందర్భంలో ఆదోని దగ్గర భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీదన తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తి, నాగబాబు వెళ్ళినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ అసంతృప్తి. ఇక్కడ కూటమిలో విభేదాలు వస్తున్నాయి. ఇది కింద చిన్న చిన్న ఇష్యూస్ లేని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. నిప్పు ఒక పెద్ద అడవిని తగలబెట్టేటప్పుడు మొదట చిన్నదిగానే అంటుకుంటుంది, అది పెరిగి పెద్దదై అడవిని దహిస్తుంది, కొండని దహిస్తుంది. గ్రహించాల్సింది సమన్వయ కమిటీలు ఏమైనా నిద్రపోతున్నాయా? నియోజకవర్గానికి సమన్వయ కమిటీ అన్నారు కదా, ప్రాంతాల వారి సమన్వయ కమిటీలు అన్నారు కదా, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు అన్నారు కదా. అసలు ఎప్పుడన్నా ఇష్యూస్ పరిష్కరిస్తున్నారా? తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా జనసేన ఉన్న చోట్లను డామినేట్ చేయాలనుకుంటున్నారు, బీజేపీ గెలిచిన చోట్ల డామినేట్ చేయాలనుకుంటున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట్లేమో డామినేషన్ తెలుగుదేశాందే ఉండాలని కోరుకుంటున్నారు. అంటే అన్ని చోట్ల తెలుగుదేశం డామినేషనే కోరుకుంటున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల జనసేన వాళ్ళకి సమాన ప్రాధాన్యం ఇస్తే, బీజేపీ వాళ్ళకి సమాన ప్రాధాన్యం ఇస్తే, అదేవిధంగా ఇక్కడ కూడా అడగడానికి వీలుంటుంది. మేము అక్కడ తగిన గౌరవం ఇస్తాం, మీరు ఇక్కడ గౌరవం ఇవ్వాలి అన్నటువంటిది. అన్ని చోట్ల మాదే పెత్తనం అనేటటువంటిది ఎందుకు ఉంటుంది? మా వల్లనే జనసేన గెలిచింది, మా వల్లనే బీజేపీ గెలిచిందని తెలుగుదేశం నాయకుడికి సహజంగా ఉండేటటువంటి ఫీలింగ్. మా వల్ల కాకపోతే వీళ్ళ వల్ల ఏమవుతుంది అన్నటువంటి. అదే సమయంలో జనసేన వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉంటుంది? మేం లేకపోతే వీళ్ళు ఎక్కడ అన్నటువంటి. బీజేపీ వాళ్ళకి మాత్రం ఇట్లాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. వాళ్ళకి ఈ రాజకీయం బాగా తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇక్కడ నడుస్తుంది. అయితే ఇక్కడ సమన్వయం అన్నటువంటిది కార్యకర్తల మధ్యన ఉండాలా, నాయకుల మధ్యన ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే, అక్కడ ఆ స్థాయి అవతల పార్టీలో ఉన్నటువంటి నాయకులు సమన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. పెత్తనాలు చేసుకుంటూ పోతే ఇదేమవుతుందంటే, ఇలాగే వదిలేస్తే క్రమక్రమంగా ముదిరిపాకాన్ని బట్టి రేపు పొద్దున మన సత్తా ఏంటో తెలియడం కోసం జగన్ని ఓడిద్దామని సొంత కార్యకర్తలు అనుకున్నట్టే రేపు పొద్దున ఈ కూటమిలో వాళ్ళు అనుకుంటే ప్రమాదం.